బ్లూ కలర్ లో ఉంది, తర్వాత గ్రీన్ కలర్. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మీకు చెప్పాను కదా, సాయంకాలం చీకటి పడిన తర్వాత డీజే స్టార్ట్ అవుతుందని. డీజే అంటే ఏమి కాదు, బోట్లో మొత్తం లైటింగ్ అనమాట. జనరేట్ స్టార్ట్ చేసి మొత్తం ఎల్ఈడి లైట్లు మొత్తం నెయ్యిస్తాం. మా బోర్డే కాదు, చుట్టుపక్కల చాలా బోర్డులు కూడా ఉన్నాయి మాట లైట్లు వేసి. దేనికంటే లైటింగ్తోనే చేపలు అనేది లాగుతాయి అనమాట. ఈ పెద్ద టోనా ఫిష్లు, అభిలాష, మాహిమహి అంటారు కదా మీరు, అపోలో ఫిష్. సో అవి పెద్ద బాతు కోణములు అంటారు అనమాట. అవి అంటే ఏ వస్తే అవి అనమాట. అలాంటి చేపలన్నీ అడిగిరా చేపలు అవుతున్నారు. సో అవన్నీ ఇప్పుడే లాగుతాయి, నైట్ టైం లాగుతాయి, డే టైం లాగు అవి. ఎందుకంటే దానికోసం ఎంత టెక్నాలజీ బోట్లు అనేది యూజ్ చేస్తాను అనమాట. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో నేనే షూట్ చేయాలి. ఈ వీడియోలో మా స్టాఫ్ అందరూ ఉంటారు. ప్రతి ఒక్కలోని నన్ను చూసుకోండి, నేనే అని అది. ఎందుకంటే నేనే కదా షూట్ చేయాలి. ఎవరిని షూట్ చేసినా సరే అది నేనే అనుకుని మీరు ఫీల్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. సో ఎంజాయ్ చేయండి. అలాగే ఎలాగ ఎంటింగ్ చేస్తారనేది మనకి ఏ గ్రాఫిక్స్ లేకుండా న్యాచురల్గా రియల్గా చూపిస్తాను. మీకు ముందే చెప్పండి, దీంట్లో గ్రాఫిక్స్ ఉంటుంది, ఓన్లీ రియల్ అని. ఏమో రియల్ కదా, మీరే చూస్తారు కదా. ఒక్కొక్కరు అంటే ఎలాగా నైట్ నుంచి డే వరకు, అంటే మార్నింగ్ వరకు కూడా కంటి ముందు నిద్ర లేకుండా కళ్ళు లోనికి వెళ్ళిపోయినా సరే తెలియసి ఉంటారు. అలాగా హంటింగ్ ఫిషింగ్ చేస్తారనమాట. సో ప్రతిదీ కూడా చూపిస్తాను, చూస్తూనే ఉన్నాను, మరి మిస్ అవ్వద్దు. ఓకే, ఈ బతికిన చేప అనేది కొడతాం మేము. బతికిన చేప కొడతాం. నెక్స్ట్ ఈ కండవాలు అంటారు, స్కిడ్ అంటే అవి. ఈ బతికితాయి కూడా బతికేసి వచ్చిన కూడా మేము పట్టేసి వాటిని కుట్టేసి వేస్తాం అనమాట. మా స్టాఫ్ ఇది. ఇంకో మీకు కండవాలు, నీటిలో కండవాలు ఎలా లాగుతామంటే, ఇవి ఉంటాయి కదా జాలి అనమాట, ఈ జాలితోనే పడతాం. సో మీకు చెప్పాను కదా, జాలి ఇది అనమాట, కండవాలు దీవిన జాలి అనమాట ఇది. నీటిలో వచ్చిన కండవ కనిపిస్తుంది, కండవ చూడు ఎలా తీస్తారు. కండవకైతే మనం కమ్ము కుట్టాము, కమ్ము కుట్టి వేసాము. చూద్దాం. ఎవరైనా చూసారు, కనిపిస్తుంది చేప. ఇలాంటి సన్నివేశం మీరు మిస్ అవుతే నా బూస్ కాదు. చేపలు పట్టుకొని చూసావా మా కుక్ మాస్టరు. నెక్స్ట్ ఇంచు ఒక చేప కోసం 6 పోరాడుతున్నారు.
కోపం వచ్చింది మరి డ్రైవర్ గారు. చేపలు ఆగేటప్పుడు మనం ఏంటంటే చేపలను కొట్టాలి. గజ్జి తీసా అలా కొడితే చేప అనేది ఎక్కడికన్నా ఉంటుంది అనమాట. చాలా కోపం వచ్చింది మా సెకండ్ డ్రైవర్కి, చాలా ఏడిపించింది బాగా. ఫస్ట్ చేప కదా, సన్ని చేపలు నా చేతితో కొట్టేస్తారు వీళ్ళు. ఏటకొచ్చినందుకు నాకు కక్ష తీర్చుకుంటున్నమాట. చాలా ఇష్టం ప్రేమ. సో ఈ మ్యాట్ ఎందుకు వేసామంటే, మ్యాట్ చేప అనేది అరక్కుంటా వేసాం అనమాట. ఇది కండవ కదా, దాంట్లో ఉంది కండవ. ఇది సుమారు లేదన్నా సరే ఒక 38 కేజీలు 40 కేజీలు వస్తుంది అనమాట. చూడడానికి చిన్నదిలా కనిపించుకొని చాలా పెద్దది ఇది. తమ్ముడు వెళ్దాం. అది అంటే సీన్ లేకపోతే మిస్ కావద్దు, ముందే చెప్తున్నా. ఇది అయితే గ్రాఫిక్స్ కాదు, ప్రతి వీడియోలో లేకపోవచ్చు, కానీ షూట్ చేసింది నేనే. నన్ను గుర్తించండి కొంచెం. ఈ చేప కనిపిస్తుందా మీకు? మా వాళ్ళు అయితే గజాలు పెట్టుకుని అయితే రెడీ ఉన్నారు. 3 గజాలు. ఎంత పని చేసింది, చాలా గట్టి కొడుతుంది దాన్ని. కుర్రలో గుర్తించండి రా, కుర్రోళ్ళే. ఓ మై గాడ్, ఫోన్లోకి మొత్తం వాటర్ వెళ్ళిపోయింది. కొట్టండి కొట్టండి కొట్టండి. రే దాన్ని చంపినందుకు నువ్వు కేసు వేస్తాను రే బొమ్మది. అంతేనంటవా? దాన్ని చంపాలంటే మనం బతకాలి. మొత్తం నాకు ఫోన్ కూడా తడిసిపోయింది. నేనేమో ఫోన్ వేయించి వాటర్ ప్రూఫ్ కానీ సరిపోయింది, లేకపోతే కాటాకి వేసాడు. ఎంత వాటర్ దీని మీదకి వెళ్ళింది. ఇతను మరి కామెంట్లు వేసుకోండి మరి కింద, మీకు ఏ డౌట్స్ ఉండే సరే. చేప కడుతున్నాడు, నోట్లో కొంచెం నీళ్ళు బతుకుతుంది. సో మళ్ళీ ఇంకో చేప లాగే వరకు అయితే మనం వెయిట్ చేద్దాం, చూస్తూ ఉండండి. ఎవరు నువ్వు? బామ్మరిది. మరో చేప అయితే రెడీగా ఉంది. మరి అది ఎట్లా ఉంది ఇదిగో. సో మీకు కనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఇది
పైకి వస్తుందా? వాళ్ళు అయితే 3 గజాలు వేసుకొని ఉన్నారు. 4 వ్యక్తి అయితే తాడు పట్టుకున్నారు. చూసారా అది ఎంత బోటు కిందకి ఎలా ఈడ్చుకెళ్తుందో. ఎందుకంటే బోటు కింద గుల్లది ఉంటే సో ఈజీగా తప్పించుకుందాం చూస్తుంది. కాకపోతే గుల్ల గీయించేస్తాను నేనైతే ఏటాడికి. ఆ విషయం దానికి తెలియదేమో. అంటే చాలా చేపలు ఏంటంటే ఆ బోటు కిందకి వెళ్తాయి అన్నమాట. గుల్ల ఉంటే గుల్లతో రాయించుకొని తాడు కట్ చేయించుకుందామని. కాకపోతే నేనేం చేస్తానంటే ఏటాడికి గుల్ల కోకిస్తాను. చేప కన్నా తెలుగుగా ఆలోచించాలి మనం, లేకపోతే చేప మనకు దొరకదు. కింద కామెంట్ చేయండి ఈ చేప పైకి ఎలాగొస్తుంది ఏంటి అనేది మర్చిపోవద్దు. రే గజ్జి నాగేసి లాగేయగలరు రే. ఎలా చేయి పట్టుకున్నా 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 కొనుకని ఏ కొనుకే 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 ఈరా ఈరా ఈ చేప నన్ను ఆగిన వ్యక్తి ఏంటంటే సైడ్ ఉండరా ఇతనే ఇవే పగంతా తీర్చుకున్నట్టుకున్నావు దాంతో. మా గురువు వచ్చి నీతాడు గురువుజీ నీతాడేనా నీతాడేనా అంటున్నా. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టైం అయితే సుమారు 2 అవుతుంది అనమాట. 2 అంటే అర్ధరాత్రి ఎర్లీ మార్నింగ్ 2 అనుకో, 2కి ఎక్కువ అవుతుంది. 2:20 ఎంత అవుతుంది టైము. అయితే దాదాపు అయితే చేపలు లాగాల్సింది. కొన్ని చేపలు ఎందుకు లాగట్లేదంటే ఇగో ఈ అబ్లేసులు ఉన్నాయి కదా, ఇంకా చూడు ఇదిగో చూసారు కదా, దాన్ని బట్టి లాగట్లేదు అనమాట. ఎందుకు లాగట్లేదంటే ఈ కండవాలు ఏవైతే ఉంటాయో ఆ కండవాలకి మన ఈ టోనా ఫిష్ అనేది లాగుతుంది. ఈ కల్లడుగులకి లాగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూడు బిర్యానీకి రుచి మారిపోతే పప్పు అని తినాం కదా, అలాగే అది కూడా అనమాట. కండవాళ్ళకి రుచి మారిపోయి ఆ కల్లడుగులు తినడం మానేస్తుంది అనమాట. అవి ఏంటంటే కండవాలు లాగే టైంకి ఇప్పుడు మీ కండవాలు అయితే ఈ జాలీలు ఉన్నాయి కదా, ఏది జాలీ ఈ జాలీ ఉన్నాయి కదా, ఈ జాలీలతో మేము అయితే కండవాళ్ళు పట్టాలి. కానీ పట్టే టైంకి ఏం చేయాలి అభ్యాసాలు వచ్చి చెడగొడుతున్నాయి మొత్తం అంతా. సో చెడగొట్టడం ఏంటంటే మా కళాశాలకే కాదు పక్క బోట్లు చాలా బోట్లు ఉన్నాయి మరి కొన్ని బోట్లు, అన్ని బోట్లు కూడా ఇసుకెక్కిపోయి అలా తాడులతో కునుకుతున్నారు. అలాగా అవి రాగవు, అవి వెళ్ళవు, ఈ చేపలు లాగవు. సో వెళ్ళిపోతే కండవాలు అనేది పడతారు. ఆ కండవాళ్ళు పుట్టేసి అప్పుడు ఈ టోనా ఫిష్ అనేది పడతారు అన్నమాట. ప్రజెంట్ అయితే చూడండి మా వాళ్ళు ముసుగులతో ఎలాగున్నారు. మా వాళ్ళే కాదు వెనకదలా వెళ్ళి ఈ అమ్మ అభిలాష్ అభిలాష్ ఆల్రెడీ దూకెత్తున్నారు. ఏది ఇంకా అవి వచ్చేసారా? అబ్బా కానీ అభిలాష్ మాత్రం చాలా చాలా క్లారిటీగా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. గజమే తెల్ల జాగ్రత్త పెట్టుకోవాలి. అదండి తెల్లపోయిందనుకో నీటిలో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. బ్లూ కలర్లో ఉంది, తర్వాత గ్రీన్ కలర్.
నీటిలో ఉందనుకుంటున్నాం ఇది మొత్తం బ్లూ కలర్ మొత్తం అంతా గ్రీన్ కలర్ అయిపోద్ది అనమాట ఇది ఒకదాని కొట్టేస్తున్నాను సో చాలా మంది హోటల్లోకి వెళ్ళి తింటారు కదా మాహి మాహి అంటారు అపోలో ఫిష్ అంటారు ఇదే మీకు హోటల్లో పెడతారన్నమాట ఫిష్ అడిగితే ఇదైతే మేమైతే తినము ఇది ఏమంటే చాలా దీనికన్నా బెటర్ ఫిష్ ఇది తింటాం అనమాట టోనా తింటాం ఈ టోనా మాత్రమే తింటాం దీని అసలు తినం అప్పుడప్పుడు కుర్రలు మందుతోనే వేస్తారు దాని స్టెప్ ఈ ప్రజెంట్ అయితే ఇవి లాగినవి చూపిస్తాను చూడండి ఇవి లాగే పెద్ద పీసులు అనమాట ఇవి ఇక్కడ 2 ఉన్నాయి ఇగో ఇక్కడ 4 ఉన్నాయి పెద్దవి 5 ఉన్నాయి అనమాట పెద్దవి 5, 6 ఉన్నాయి లైటింగ్ సెట్ చేయలేదు కనిపించలేదు చీకట్లోను ఇలా మెసేజ్లలో మాట్లాడుకుంటాం అనమాట సెట్లో మాట్లాడుకుని రిపోర్ట్లు తెలుసుకుంటాం మీకెన్ని చేపలు లాగా మాకెన్ని చేపలు లాగాని మాట్లాడేది ఎవరు బాబా బ్లాక్ టీ ఇచ్చారు బాబా బ్లాక్ టీ బాబా నీతో మాట్లాడుతూ వీడియో తీస్తున్నాను బాబా ఏదైనా జోక్ చెప్పు మరి ఏంటి నైట్ జాగారమేనా చేపలు ఇట్లా ఆగట్లేదు ఆ బోట్ చుట్టూ అభిలాసులు చుట్టేసాయి అభిలాసులు లాగుతున్నాం మేము అభిలాసులు లాగుతున్నాం అభిలాసులు ఎక్కువైపోయి కండవాళ్ళు రానిచ్చట్లేదు ఓకే బాబా థ్యాంక్స్ బాబా రిపోర్ట్ చెప్పినందుకు మేమే రిపోర్ట్ ఉంటే చెప్తాను బాబు నీకు థ్యాంక్ యూ సో లాస్ట్ ఏంటంటే ఇలాగా రిపోర్ట్లు చెప్పుకున్న తర్వాత థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి అంటే బోట్లు అంటే పక్క పక్కలా ఉంటాయిలే ఈ వీడియో చూస్తాడు మా బావ మా జాయింట్ బోట్ అంటే 4 అనమాట మొత్తం 3 బోట్లు మావి 3 బోట్లోనంటే ఇది ఒక బోటు ఇంకొక బోటు ఇంకా నార్త్లో ఉంది ఇంకో బోటు ఇప్పుడు మాట్లాడిన బోట్ అయితే మా పక్కనే ఉందన్నమాట పక్క ఫోన్లు అవ్వవు కదా మీకు డౌట్ రావచ్చు అన్నమాట ఫోన్లో సిగ్నల్ ఉండదు ఇక్కడ బాగా డీప్ కాబట్టి సో అందుకనే మెసేజ్లతో 2 మెసేజ్లు ఉన్నాయి చూడండి 1, 2 ఇది జీపీఎస్ ఇప్పుడు ఏకే సౌండ్తో మనకు పని లేదు ఎందుకంటే మెయిన్ జీపీఎస్ ఇంపార్టెంట్ అనమాట మీటర్ బేరింగ్ బట్టి సో అది ప్రజెంట్ అయితే మా డ్రైవర్ స్లీప్ వేశారు దుప్పటికే ఇది మా స్టాఫ్ మా సెకండ్ డ్రైవర్ తర్వాత డ్రైవర్ అనమాట తను ఇదే లక్షణ పేరు చేపలు చాలా తోపుగా లాగుతాడు కోపం పడతాడు అందరి మీద మా మామ చేపలు ఆగలేదు నిసారం పెట్టేసుకున్నాడు చేపలు ఆగలేదు నిసారం పెట్టేసుకోడు మా అన్నయ్య మాత్రం లాగిన కండవాలండి మా అన్నయ్య అభిలాషాలకి ఎడుతున్నాడు లాగిన కండవాలని అభిలాషాలు పెడుతున్నావు అన్న నువ్వు ఇదే అనమాట ఇది గోన్ సంచి అంటారు స్కిడ్ అంటారు కూడా మనం చూసారు కదా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట వాటర్ ఎలా తుళ్ళుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ దీనికే మనకి పెద్ద చేపలను లాగుతాయి ఎందుకు లాగుతాయి అంటే ఇది వాటర్లోకి వెళ్ళగానే కలర్గా మెరుస్తుంది చూసా ప్లాస్టిక్ లాగా ఉంది చూడడానికి చాలా జాగ్రత్త మన ఆస్తి ఇది అట్లా ఒక గంట బాగా ఏంచి అంత పెద్ద టోనా ఫిష్ లాగుతుంది రక్తాభిషేకం అయిపోతుంది కిందనే
చేప ఉక్కు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. ఉక్కు మనం ఉక్కు వేయకపోతే అది తప్పించుకునే ప్రమాదం ఉందన్నమాట మనకి. వా పడుకో. చూసారా ఉక్కు ఎలా ఉందో? ఈ చేపలకి లాగొచ్చు, చేపలకే లాగొచ్చు, ఇంక దేనితో లాగకూడదు. అది దేవరా దగ్గర ఇదే ఉంటుంది. ఏం చేస్తాడు దేవరా? ఇదే ఉంటుంది కదా దేవరాలోను. కింద వెళ్ళి క్వశ్చన్ మార్క్ ఎడుతుంది కదా కండవల్ల. సో ఫ్రెండ్స్ చూసారు కదా, నైట్ వేట అనేది ఎంత పాపం ఒక్కరికి కూడా కంటి మీద నిద్ర లేదు. తెల్లవారికి డార్క్ మచ్చలు అయిపోతాయి ఆ లైటింగ్కి. వాటికి ఎక్కువ రోజులు అయితే పని చేయమన్నమాట మేము. అసలు అంత కష్టపడతారు కలసలు అయితే. అంటే మా బోటు కలసలే కాదు, ఇలాంటి బోట్లు అంటే తాడు బోట్లు అనగా నెట్ట బోట్లు అనగా ప్రతి కలసలు కూడా ఇంతే కష్టపడతారు. అంత రిస్క్ చేసి అంటే నెల రోజులు ఈ నిద్ర లేకుండా ఒక నైట్ వెళ్ళి ఒక 4-5 సార్లు టీలు తాగి అంటే పడుకోకుండా ఇలా కూర్చోపోయిన తాడెట్టుకి ఇలా కొనుక్కొని ఉంటారు. అంటే నా కళ్ళతో నేను చూస్తున్నాను కదా. ఎందుకంటే ప్రతి ఫిషర్మ్యాన్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే అంటే నేను ఫిషర్మ్యాన్ అని చెప్పట్లేదు, కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నాను మీకు చూపించాను కదా. ఇదే జరుగుతుంది ప్రతి బోట్లో కూడా. డ్రైవర్ నుంచి వంట మాస్టర్ నుంచి అలాగే ఫిషర్లు చేసి వర్క్ చేస్తారు కదా వాళ్ళ నుంచి కూడా ప్రతి ఒక్కరూ తన సాయం తన వర్క్ అనమాట. తన వర్క్ తను న్యాయం చేస్తారనమాట. అంత పర్ఫెక్ట్గా చేస్తారు. అందుకే రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తుంటాను. నాకు ఫిషర్మ్యాన్లే కాదు, ఎవరు పని చేసిన వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. సో తెల్లవారికి ఎన్ని చేపలు లాగితే ఆ చేపలు ఎందులో స్టోర్ చేస్తారనేది మార్నింగ్ కూడా ఒక వీడియో చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో చూస్తూ ఉన్నాను మరి.